హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వెజిటేబుల్ దమ్ బిర్యానీ. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని నీళ్ళు వేడయ్యాక అందులోకి అరకప్పు దాకా బీన్స్ వేసుకోండి. మీరు ఫ్రెంచ్ బీన్స్ కనుక తీసుకుంటే మామూలు వెజిటేబుల్స్తో పాటే ఉడికించండి. ఇప్పుడు అర కేజీ దాకా బియ్యం నానపెట్టుకోండి. ఇప్పుడు బీన్స్ ఉడికాక అరకప్పు దాకా క్యారెట్ తరుగు, అరకప్పు ఆలు ముక్కలు, 1 కప్పు దాకా పచ్చి బఠానీ వేసి ఉడికించండి. ఈ వెజిటేబుల్స్ హాఫ్ కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని మనం బిర్యానీ చేసుకునే గిన్నెలో వెజిటేబుల్స్ని తీసుకోండి. ఇప్పుడు మనం ఉడికించిన వెజిటేబుల్స్లో మసాలాలు వేసి కలుపుకోవాలి. ముందుగా రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 3 పచ్చిమిరపకాయలు చీల్చుకుని వేసుకోండి. 1 కప్పులో కొద్దిగా పుదీనా వేయండి, ఇంకొంచెం తర్వాత యూస్ చేయడానికి ఉంచండి. కొత్తిమీర కూడా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అరకప్పు వేసుకోండి, ఇంకొంచెం తర్వాత ఉంచండి. ఇప్పుడు 1 బిర్యానీ ఆకు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగం ముగ్గలు, 1 అనాస పువ్వు, 1/2 టీ స్పూన్ దాకా షాజీరా వేయండి. ఇప్పుడు అరచెక్క నిమ్మకాయ పిండి బాగా కలపండి. మనం వేసుకున్న వెజిటేబుల్స్కి మసాలాలన్నీ బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా కలిపాక ఇప్పుడు మనం ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ 4 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 కప్పు దాకా పెరుగు కూడా వేసి బాగా కలపాలి. అలా కలిపి 10 నిమిషాలు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని రైస్ బాయిల్ అవ్వడానికి ఉంచుకోవాలి. ఇప్పుడు నీళ్ళు బాగా మరిగాక అందులో 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేయండి. అలాగే మనం అప్పుడే మనం వెజిటేబుల్స్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు వేసిన మసాలాలు కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోకి వేసి బాగా మరిగించండి. కొద్దిగా నూనె వేయండి. ఇప్పుడు సాల్ట్ వేయండి. సాల్ట్ కాస్త ఎక్కువగానే వేయండి. నీళ్ళు కాస్త సీ సాల్ట్ వాటర్ లాగా అనిపించాలి. అప్పుడే రైస్కి సాల్ట్ బాగా పట్టి బిర్యానీలోకి కరెక్ట్గా సాల్ట్ సరిపోతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేయండి. ఇప్పుడు 80% దాకా బియ్యం ఇలా ఉడికాక మనం ముందుగా వెజిటేబుల్ మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోకి రైస్ని వేసుకోండి. మన వెజిటేబుల్స్ మీదకి రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేయండి. కొద్దిగా ఆయిల్ వేయండి. ఇప్పుడు మిగిలి ఉన్న రైస్ మొత్తం కూడా ఇంకో లేయర్గా వేసేయండి.
ఇప్పుడు ఇంకొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేయండి. ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. 1/2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోండి. ఈ గిన్నెను పెట్టి 5 మినిట్స్ దాకా హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ దాకా దమ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ పక్కన నుంచి తర్వాత ఓపెన్ చేసి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇప్పుడు మీ వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై